5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇంద్రకీలాద్రి పాదభాగమున ఉన్నటువంటి శివాలయం కాబట్టి పాద శివాలయం అని, పార్థునిచే పూజలు అందుకున్నటువంటి శివాలయం కాబట్టి పార్థ శివాలయం అని, అత్యంత సనాతన పురాతనమైనటువంటి శివాలయం కావడంతో పాత శివాలయం అని పిలుస్తూ ఉంటారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో విజయవాడను పాలించినటువంటి మాధవవర్మ కాలంలో ఇక్కడే కనక వర్షం కురిసిందంటూ కూడా శాసనాలు చెప్తూ ఉన్నాయి. మరోపక్క ఇక్కడున్నటువంటి ప్రస్తుత శివాలయం క్రీస్తు శకం 808 నుంచి 847 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ శివాలయం గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ద్వాపర యుగంలో పాండవ అగ్రజుడైన ధర్మరాజు ప్రతిష్ఠించిన కారణంగా ధర్మపురిగా పేరుగాంచింది. ఈ శివాలయం ఒకప్పుడు 1000 స్తంభాల గుడిగా విరాజిల్లుతూ తూర్పు దిక్కున తారాపేట రైల్వే గూడ్స్ షెడ్డు వరకు, ఉత్తరమున చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడి వరకు, దక్షిణాన కృష్ణానది ఒడ్డు వరకు, పడమర ఇంద్రకీలాద్రి పర్వత పాదం వరకు విలసిల్లుతూ ఉండేదని తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన మరో గుడి స్తంభం విజయవాడ 1 టౌన్ ఆవులవారి వీధిలో ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో విజయవాడను పాలించిన మాధవవర్మ కాలంలో ఈ స్థలంలో పాత మల్లేశ్వరుని ఆశీస్సులతో కనక వర్షం కురిసిందని శాసనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 808, 847 సంవత్సరాల మధ్యలో నిర్మించబడిందని చారిత్రక ఆధారాలుగా ఉత్తర ద్వారం వద్ద ఉన్న శిలాస్తంభ శాసనాలు చెబుతున్నాయి. పంచారామ దేవాలయ వలనే ఈ దేవాలయానికి నేటికి పెద్ద ఎత్తున ఆలయ గోపురం, పెద్ద ఎత్తున ప్రహారీ గోడలు, ఆ గోడలకు 1008 గుళ్ళు దీపారాధనకు కట్టుబడి చేసి చక్కగా కనపడుతున్నాయి. 60 అడుగుల ఎత్తైన గాలిగోపురం ఈ దేవాలయం ప్రత్యేకత. ఇంద్రకీలాద్రి పర్వత పాదభాగమున ఉన్న కనకపాత శివాలయంగా, పార్థునిచే పూజలందుకున్న శివాలయం కనుక పార్థ శివాలయంగా, అత్యంత పురాతన సనాతన ఆలయం కనుక పాత శివాలయంగా ఎందరో ఋషులు, దేవతలు, యుగపురుషులు, సనాతనులు అర్చించారు. కావున మనోవాంఛ ఫలసిద్ధి పొందు ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. పాత శివాలయంలో ఆగ్నేయమూలం ఉన్న కాత్యాయని ఇష్టకామేశ్వరి మాతకు నేతి దీపం వెలిగించి చేతబూని శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఆలయ ప్రదక్షిణం చేస్తే ఉత్తర పురుషుణ్ణి కోరుకున్న వారిని భర్తగా పొందుతారని ప్రసిద్ధి. దక్షిణం వైపు ఉన్న మృత్యుంజయేశ్వరుడు ఉత్తర ద్వారం నుండి భక్తులకు అపమృత్యువులను పోగొడుతున్నాడు. నిత్యము నిజ ఉత్తర ద్వార దర్శనమే ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఈ మల్లేశ్వర స్వామిని దర్శించిన ఇహాపర సుఖ శాంతులు పొందగలరని ప్రతీతి. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడనే అమ్మవారి సన్నిధిలో శాంతి యంత్రం ప్రతిష్ఠించారు. అందువలనే ఇచ్చట ఉన్న శ్రీచక్రం శ్రీశైల భ్రమరాంబవారి వద్దనున్న శ్రీచక్రంను పోలి ఉంటుంది. దుర్గమ్మ పాదముల కింద పడుకొనియున్న ఈశ్వరుడే పాత శివాలయంలో పాద మల్లేశ్వరుడై భక్తితో కొలిచిన విద్యార్థులకు మేధాశక్తి ప్రాప్తి, అవివాహతులకు కళ్యాణం జరగడం, పెద్దలకు రోగ అపమృత్యు భయం నుండి విముక్తి, పిల్లలకు బాలారిష్టములు తొలగించునని విశ్వాసం. మహాశివరాత్రి రోజు రథోత్సవంలో కొండపైనున్న దుర్గమ్మ కింద పాదమల్లేశుని చెంతనున్న రథమెక్కి ఉత్సవంలో జరిగే ఆచారం నేటికీ కొనసాగుతుంది. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు మాఘ బహుళ ఏకాదశి నుండి ఫాల్గుణ శుద్ధ విధియ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. విశేషంగా చైత్రమాసంలో వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు, శ్రావణమాసం దసరా, కార్తీక మాసంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ పాత శివాలయం సకల దేవత నిలయంగా ప్రసిద్ధికెక్కింది. ముందుగా ఈ శివాలయంలోకి వచ్చినటువంటి భక్తులు ఇక్కడున్నటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడున్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. సభాభ్య సభాపతిభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈశాన్యంలో ఈ పాత శివాలయంలో అనాదిగా వేంచేస్తున్న నవగ్రహ సన్నిధి అంటారు. ఇక్కడ నవగ్రహాలు విశేషంగా ఇక్కడ వేంచేసి ఉండటం చాలా విశేషం. ఇక్కడ
ఈ విజయవాడలో ఎన్ని శివాలయం ఉన్నా ఇక్కడ వచ్చి శాంతి అంటారు. అంటే పిల్లలు పుడితే నక్షత్ర శాంతి అంటారు. నక్షత్ర దోషం ఉంటే ఇక్కడ ఎవరైనా సరే ఈ శివాలయంలో వచ్చి శాంతి చేయించడం అనేది చాలా కొన్ని 100 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. నవగ్రహాల ప్రదర్శన తర్వాత ఇక్కడున్నటువంటి విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఈ శివాలయంలో కొలువున్నటువంటి పాదమల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమః. ఈ పాత శివాలయంలో ఈశాన్యం మూలలో వరసిద్ధి వినాయక స్వామి, ఇక్కడ విశేషం ఏంటంటే సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వర స్వామి ఉత్సవమూర్తులుగా ఉండటం చాలా విశేషం. ఇది కూడా అనాదిగా ఎప్పటి నుంచో ఉన్న దేవాలయం. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి వినాయక చవితి నాడు 9 రోజులు అంటే గణపతి నవరాత్రుల నాడు విశేషంగా స్వామివారిని రథం మీద అంటే సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వరుని రథం మీద కూర్చోబెట్టి తన తండ్రి అయిన భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని తల్లిదండ్రుల్ని ఎట్లాగా కైలాసంలో 3 సార్లు ప్రదర్శన చేసి గాణపత్యం పొందాడో ఇక్కడ కూడా ప్రతినిత్యం కూడా విశేషంగా ఇక్కడ అమ్మవారిని సిద్ధిబుద్ధి గణపతిని రథారూఢంగా రథం మీద ఊరేగించి ఆ శివుడిని పార్వతిని ప్రదర్శన చేయటం అనేది ఆ నవరాత్రుల్లో జరుగుతున్నది. చాలా విశేషంగా చేస్తారు. ఈ పాదమల్లేశ్వర స్వామి శివాలయంలో 20కి పైగా ఉపాలయాలు ఉన్నాయి. ఆ ఉపాలయాలన్నీ కూడా మనం దర్శించుకుందాం. ప్రస్తుతం మొట్టమొదటి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉపాలయం దగ్గరకు వచ్చాం. ప్రస్తుతం మనం భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నటువంటి వీరభద్ర స్వామిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమః. మన పాత శివాలయంలో వీరభద్రస్వామి ఆగ్నేయంలో వేయించేస్తున్న చాలా మహాశక్తి గల వీరభద్రుడు. ఈయన ఒక శివుడు ఒక జటాచూటనిచ్చి దక్షయజ్ఞంలో స్వామివారికి మామ అల్లుళ్ళకి యుద్ధం జరిగినప్పుడు తన జటనిచ్చి తీసిన ఒక వెంట్రుకలు స్వామివారిది వీరభద్రుడుగా మారి సంహరించాడు అందరినీ దుష్టుల్ని. అటువంటి వీరభద్రస్వామి భద్రకాళి సమేతంగా వీరభద్రస్వామి వారు ఇక్కడ వేయించేయటం చాలా విశేషం. ఇక్కడ ఈ శివాలయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమః. శివాలయంలో పాత శివాలయంలో వెంచేసి ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాము. ఇది కూడా అనాదిగా ఎప్పటి నుంచి ఉన్నదో అంటే తెలియదు. అట్లాగే ఈ మధ్యన విశేషంగా పూజా కార్యక్రమాలు ఇక్కడ కూడా ప్రతినిత్యం జరగటం అనేది చాలా విశేషం. శ్రీశైలంలో మనం చూసుకున్న ఇష్టకామేశ్వరి అమ్మవారి తర్వాత ఇక్కడ మనం వేంచేసి ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారు అభిష్టాలు సర్వాభిష్టాహ అని వేదంలో చెప్పినట్టు భక్తులు ఒక అభిష్టాలన్నీ పూర్తి చేసే అమ్మవారు. చాలా మహిమాలను గల అమ్మవారు, శక్తి ఆదిపరాశక్తి అయిన ఇష్టకామ అమ్మవారు ఇక్కడ ఆగ్నేయంలో వేంచేసి ఉండటం చాలా విశేషం. ఇక్కడ రమా సహిత సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమః. అట్లాగే ఈ శివాలయంలో రమా సహిత సత్యనారాయణ స్వామి వారు అంటే వీర వెంకట సత్యనారాయణ స్వామి అని విశేషంగా ఎట్లాగా అన్నవరంలో వేంచేసి ఉన్నాడు. ఇక్కడ రమా సహిత సత్యనారాయణ స్వామి వారు అక్కడ వీర వెంకట సత్యనారాయణ స్వామి అంటే శివుడు సత్యనారాయణ స్వామి పక్కన ఉంటారు. ఇక్కడ చూడండి గణపతి పక్కన అంటే గణపతి ఆలయం దర్శనం చేసుకునే పక్కనే లక్ష్మీనరసింహస్వామి అటు ఉంటాడు. రమా సహిత సత్యనారాయణ స్వామి వారు దేవాలయం చాలా ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా భక్తులు వచ్చి నిర్వహిస్తారు. ఇక్కడ ఈ శివాలయంలో మృత్యుంజయేశ్వర స్వామి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడ నేరుగా భక్తులే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పాత శివాలయంలో పెద్ద నంది ఈశ్వరుడు అంటాడు. అంటే అందరూ శివాలయంలో ఏ శివాలయంలో అభిషేకం చేస్తున్నారంటే ఈ శివాలయంలోనూ అత్యంత పెద్ద నంది. మన మహానందిలో ఎలాగ నంది ఉందో అక్కడ కూడా మృత్యుంజయేశ్వరుడు అని పిలువబడే ఈ ఒక కోటప్ప స్వామి అంటారు. కోటి ఈశ్వర స్వామి అంటే ఇక్కడ భక్తులు రోజు వచ్చి 24 గంటలు అహోరాత్రే పార్శ్వే అని వేదం చెప్పినట్టు శివుడికి అభిషేక ప్రియో శివ
అలంకార ప్రియో విష్ణు. అలాగే అలంకారం విష్ణుమూర్తి ఎలా చేసుకుంటాడు, ఇక్కడ 24 గంటలు మధ్యాహ్నం అనగా ఉదయం అనగా రాత్రి అనగా భక్తులు వచ్చి నీళ్లు ఆ సాంబశివుడికి గంగాజలాన్ని పోస్తూ ఆ పైన ఒక ఆకుని స్వామివారికి బిల్వపత్రాన్ని పెట్టి 3 సార్లు ప్రదర్శన చేయడం అనేది ఆనవాయితీ. ఇది చాలా అత్యంత మహిమాలను గల గుడి ఈ శివాలయంలో. ఈ పెద్ద నంది, అట్లాగే నంది కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంచి అరంచి పెరగటం అనేది చూడండి. ఇక పెద్ద నంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అది కొద్దిగా అలా పెరగటం అనేది ఇక్కడ విశేష ఆనవాయితీ. ఇక్కడున్నటువంటి ఉపాలయంలో చంద్రమౌళేశ్వర స్వామి కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. సభాపతిభ్యశ్చవో నమో నమః. ఈరోజు మనం పాత శివాలయంలో, పురాతనమైన శివాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి దగ్గర ఉన్నాం, గుడి దగ్గర ఉన్నాం. ఈ చంద్రమౌళీశ్వర స్వామి విశిష్టత చూడండి. చంద్రశేఖరుడు అని ఈశ్వరుడికి పేరు. అంతే ఈ శివాలయంలో ఇక్కడ వేంచేయడం అనేది చాలా విశేషం. ఇది కూడా అనాదిగా పూర్వంగా ఎన్నో మహనీయులంతా కూడా ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందిన ఈశ్వరుడు. ఇది కూడా స్వామివారు ఒక బ్రహ్మసూత్రంతో కూడిన ఈశ్వరుడు. భక్తులందరూ కూడా వచ్చి ఈ చంద్రశేఖరుడిని కూడా దర్శనం చేసుకొని పావనలు అవ్వాలని కోరుచున్నాము. ఓం తత్సత్ ఓం. ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. సుబ్రహ్మణ్యం ఇంద్ర ఆగచ్చరివాగచ్చైతి అని వేదంలో చెప్పబడినట్టు ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వేంచేసి ఉన్నారు. వల్లి దేవసేన, వల్లి అమ్మవారు ఆదిశేషుల వారి కుమార్తె. ఆవిడ సుబ్రహ్మణ్య స్వామి వల్లిని వరించేటప్పుడు ఆవిడ అంటుంది, మేమంతా నాగజాతులు, నువ్వు నాగేంద్రుడుగా మారగలవా అని అడిగితే ఆ వల్లి కోసం సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుడిగా మారాడు. అందుకనే ఆయన నాగేంద్ర స్వామి కూడా సుబ్రహ్మణ్య స్వామి అంశం ఉంటారు. అటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మహోత్సవం ప్రతి కృతికా నక్షత్రం నాడు ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా కళ్యాణ ఉత్సవం విశేషంగా అత్యంత వైభవంగా జరగటం అనేది పాత శివాలయంలో ఆనవాయితీగా ఉంది. జయ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి జై. ఓం తత్సత్ ఓం. ఈ ఉపాలయంలో శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ఈ ఉపాలయంలో బ్రహ్మరాంబాదేవి కొలువై ఉన్నారు. ఒక పక్క లక్ష్మీదేవి, మరో పక్క సరస్వతీదేవి కొలువై ఉన్నారు. ఇక్కడే ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు చక్కగా చిరునవ్వులతో వేంచేసి ఉన్నది అమ్మవారు. ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే ఇంద్రకీలాద్రిలో కూడా ఇంత చిరునవ్వు ఉండదు. ద్వాపరయుడి నుంచి ఎలాగ సాంబశివుడు వేంచేసి ఉన్నాడో అట్లాగే ఇక్కడ కూడా అమ్మవారు వేంచేసి ఉండటం చాలా విశేషం. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ భక్తులంతా కూడా చేస్తారు. అట్లాగే అమావాస్య నాడు ఇక్కడ హోమం జరగటం అనేది విశేషం జరుగుతుంది. చల్లగా అమ్మవారు అందరినీ కూడా కరుణిస్తుంది. మహాతల్లి జగజ్జనని ఆదిపరాశక్తి అంతమైన భ్రవరాంబ మాత అందరూ దర్శనం చేసుకోండి. ఈ శివాలయానికి ఈ ఆదిశంకరాచార్య వారు ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ అని అమ్మవారి పాదంలో చేశారు. అక్కడే రోజు కుంకుమార్చన అనేది జరుగుతున్నది. ప్రతినిత్యం కూడా కుంకుమార్చన జరుగుతున్నది. శ్రావణ మాసంలో సామూహికంగా భక్తుల్ని కూర్చోబెట్టి వరలక్ష్మి వ్రతం అమ్మవారికి విశేషంగా ఇక్కడ జరగటం అనేది జరుగుతుంది. ఆ కుంకుమ శ్రీచక్రం మీద అమ్మవారికి నిత్యం కుంకుమార్చన చేసి ఆ కుంకుమాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదంగా వినియోగించడం అనేది జరగటం ఈ పాత శివాలయంలో చాలా విశిష్టత. ఆ శ్రీచక్రంతో కూడిన అమ్మవారిని దర్శనం చేసుకోండి. జై భ్రవరాంబ మాతకు జై. ఆదిశంకరాచార్యుల వారికి జై. ఇక్కడ ఈ ఉపాలయంలో అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. కేరళ సాంప్రదాయంలో ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా అయ్యప్ప స్వామి దేవాలయాల్లోకి మహిళలకి ప్రవేశం ఉండదు, కానీ ఇక్కడ అందరూ వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు. స్వామి హరిహర సుతనే ఆపద్బాంధవనే అనాథరక్షకనే పంపానది వాసనే శబరి గిరిశని విలాతి వీరనే వీరమణికంఠనే రాజాతి రాజనే రాజకుమారనే స్వామి శరణమయ్యప్ప. పాత శివాలయంలో ఆ ఒక శివుడు కుమారుడైన తనయుడైన హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి సన్నిధానం. ఇక్కడ చాలా కేరళ సంప్రదాయం ప్రకారం విశేషంగా నిత్య త్రికాల పూజలు. ఉదయం స్వామివారికి రాగానే గణపతి పూజ, తర్వాత సర్వ ఐశ్వర్య పూజ అనే కార్యక్రమం ఇప్పుడు స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖు 108 దంపతులచే సర్వ ఐశ్వర్య పూజ అనేది కేరళ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ జరగటం చాలా విశేషం. ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప పుట్టినరోజు నాడు అన్నప్రసాద వితరణ, 108 దంపతులచే సర్వ ఐశ్వర్య పూజ, హోమ కార్యక్రమం చేయటం అనేది చాలా విశేషం. ఈ సంవత్సరం కూడా అట్లాగే అయ్యప్ప స్వామి వారికి ఇక్కడ చేయటం అనేది చాలా విశేషం. అట్లాగే ప్రతి మండల పూజ అనేది శ్రీ మురళీధరన్ నంబూదిరి గురుస్వామిచ్చే మాల ధారణం. అట్లాగే ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడి నుంచి స్వామివారు శబరిమలకి వెళ్ళే భక్తులు
కొన్ని వేలాది మంది ఉన్నారు. అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇరుముడు కట్టుకొని స్వామియే శరణమయ్యప్ప అని ప్రదర్శన చేసి, అలాగే కేరళ సంప్రదాయం ప్రకారం లోపల చూడండి లైటు లేకుండా ఉత్తి దీపంతోనే కేరళలో ఎలాగ అయ్యప్ప స్వామి వారు దర్శనం ఇస్తున్నారో ఆ ఒక శబరి కొండల్లో ఇక్కడ కూడా అలాగే ఈ సన్నిధానంలో కూడా స్వామివారు లోపల లైటు ట్యూబ్లైట్ లేకుండా ఆ దీపంతోనే భక్తులకి ఇక్కడ వరాలు ఇస్తున్నాడు. వరదుడు కలియుగ వరదుడు అని ఆయనకి పేరు. ఆ అయ్యప్ప స్వామిని కూడా ప్రతి నిత్యం భక్తులు ఇక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామి గుడికి లేడీస్ వెళ్ళలేరు, కానీ ఈ పాత శివాలయంలో వెంచేస్తున్న అయ్యప్ప స్వామి గుడికి ఎవరైనా రావచ్చు, ఆడవాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం ఆ అయ్యప్ప స్వామి వారు ఇక్కడ మనకి కలిగించాడు. స్వామియే శరణమయ్యప్ప. ఓం తత్సత్. ఓం. ఈ ఉపాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ గుడి పాత శివాలయం ధర్మరాజు ప్రతిష్ఠ అండి, ఎప్పటి నుంచో ఉంది. పురాతన ఆలయం. ధర్మరాజు ప్రతిష్ఠ చేశాడు పాత శివాలయంలో శివలింగాన్ని. ఈ చెట్టు కూడా అశ్వవృక్షం అండి, ఇది దాదాపు 100 సంవత్సరాల పైన ఉంది. ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుడతారు. 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలండి భక్తి శ్రద్ధలతో. చాలా విశేషమైన ఆలయం ఇది. ఇది రామలింగేశ్వర స్వామి అండి. స్వామివారి కార్తీక మాసంలో మళ్ళీ మహాశివరాత్రికి ఇక్కడ అభిషేకాలు బాగా జరుగుతాయండి. ఇదొక ఇక్కడ పుట్ట కూడా ఉండేదండి, అశ్వవృక్షం రావి చెట్టు అంటారు. ఈ పుట్ట కూడా ఉండేది. చాలా విశేషమైన ఆలయం ఇది. కంచిలో బంగారు బల్లి ఉన్నట్లే ఇక్కడ ఈ శివాలయంలో ఉన్నటువంటి ఈ ఉపాలయంలో ఇక్కడ పైన ఉన్నటువంటి రాక్షస బల్లిని చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ రాక్షస బల్లిని ముట్టుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బల్లి పడినటువంటి దోషాలు తొలగిపోతాయంటూ కూడా నమ్ముతూ ఉంటారు. కంచిలో వెళ్ళి బల్లిని ముట్టుకుంటే ఎంత ఫలితం వస్తుందో అట్లాగే ఇక్కడ కూడా ఆ మండపం ఉన్నది. మండపం పైన బల్లి ఒకటి ఉన్నది. భక్తులు ఆ బల్లి పడే ఏదైనా బల్లి పైన పడిందనుకోండి వచ్చి ఇక్కడ ముట్టుకొని స్నానం చేసే అలవాటు చాలా ఉన్నది, విశిష్టత. ప్రస్తుతం మనం పాత శివాలయంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఉపాలయంలో ఉన్నాం. చోళ వంశీయులు ఇక్కడ ఈ ఉపాలయాన్ని నిర్మించారు. ఈ మండపాన్ని కూడా వాళ్ళే నిర్మించారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మండపం ఇది. కాశీకి వెళితే ఎంత పుణ్యమో చూడండి. కాశీ రామేశ్వరం మనం భక్తులు దర్శనం చేసుకోకపోయినా ఇక్కడ వస్తే పక్కనే కాశీ పక్కనే రామేశ్వరం ఉన్నది. అంటే విశ్వేశ్వరుడు స్వామి పక్కనే మనకి రామలింగేశ్వర స్వామి రామేశ్వరం కూడా ఉండటం చాలా విశేషం. అటువంటి భక్తులకి ఈ భాగ్యం దొరుకుతుంది. ఈ శివాలయానికి సంబంధించి రాళ్ల మీద చెక్కినటువంటి శాసనాలను కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే పాత శివాలయంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయానికి సంబంధించినటువంటి రాతి శాసనం, ఈ రాతి స్తంభం మీద చెక్కినటువంటి శాసనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చోళ వంశీయులు ఈ ఉపాలయాన్ని నిర్మించారు. ఈ ఉపాలయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతంగా కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఓం తత్సత్వం. శ్రీ భ్రమరాంబ మల్లిగా పాత శివాలయంలో వెంచేసి ఉన్న పద్మావతి వెంకటేశ్వర స్వామి అంటే ఇందాక చెప్పినట్టు అలవేల్ మంగి ఉరై మార్బ ఆ స్వామివారికి వక్షస్థలంలో శ్రీదేవి తాయారు భూదేవి తాయారు ఎలా వెంచేస్తున్నాడు. ఇక్కడ కూడా చిన్న వెంకటేశ్వర స్వామి. చిలుకూరులో బాలాజీ ఎలా ఉంటాడు, ఇక్కడ కూడా అలాగే చిన్నగా ఉంటాడు స్వామివారు. మహిమాలను కూడా స్వామివారు ఎన్నో వేద పండితులంతా కూడా ఇక్కడ 100 ఏళ్లుగా వేదపఠనం చేసి వేదంతో స్వామివారికి వేద ఘోషణ చేసిన ఈ మండపంలో స్వామివారి వేంచేస్తున్నారు. ఇక్కడ ఒక విశిష్ట ఏంటంటే తిరుచానూరు వెళ్ళి పద్మావతి దర్శనం చేసుకుంటారు, కానీ ఈ పాత శివాలయంలో వస్తే ఆ వెంకటేశ్వర స్వామిని పద్మావతి సమేతంగా భక్తులందరూ దర్శనం చేసుకుని ఆ ఇద్దరు అనుగ్రహాన్ని ఒకే చోట పొందే భాగ్యం భక్తులందరికీ కలుగుతుంది. ఈశానాం జగదోస్య వెంకటపతేర్ విష్ణోర్ పరాం ప్రేయసిం తత్వక్షస్థల నిత్యవాసరసికాం పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. జై బోలో వెంకటేశ్వర కలియుగ వరదుడికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామివారికి నీలకంఠేశ్వర స్వామి అనే పేరు. విశేషంగా రోజు అభిషేకాలు, ప్రాతకాల పూజ విశేషంగా ఇక్కడ కూడా స్వామివారికి జరుగుతున్నది. అన్నాభిషేకం అనేది కార్తీక మాసంలో విశేషంగా ఈ స్వామివారికి అన్నాభిషేకం చేసి భక్తులకి, అలాగే మెయిన్ బస్ అన్ని శివాలయంలో కూడా ఇక్కడ ఏం చేస్తున్న ఈశ్వరుడికి అన్నాభిషేకం, అన్నకూటం అంటారు. అన్నంతో అభిషేకం చేసి నమక చమకంతో మహాన్యాసపూర్వకంగా చదివి అన్నాభిషేకం చేసి భక్తులకి దాన్ని దొద్యోనంగా పులియోరంగా చేసి భక్తులకి పంచడం అనేది ఇక్కడ ఆనవాయితీ. జై బోలో నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం తత్సత్. ఓం. ఇక్కడ చండేశ్వరుడు కొలువై ఉన్నారు. మరోపక్క నాగేంద్రుడు కొలువై ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.
అంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే చండీ ప్రదర్శనం అనేది ఈ శివాలయంలో చాలా విశిష్టత. అంటే మామూలుగా ప్రదర్శనం అనేది కుడివైపు తిరిగి చేస్తాం 3 సార్లు. కానీ ఈ చండీ ప్రదర్శనం అనేది ఈ శివాలయంలో చాలా మహిమాలగల విశేషం. అంటే ఈ చండీ ప్రదర్శనం అనేది మనకి ఆపదలో ఉన్నప్పుడు, మనకి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి లేని వాళ్ళకి, ఆ తర్వాత చాలా బాధల్లో ఉన్నవాళ్ళు, అప్పులు బాధ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి పెద్దలు చెప్పిన అనుశాసన ప్రకారం ఇక్కడ వచ్చి ఇక్కడ చండీ ప్రదర్శనం అనేది చేస్తారు. అంటే ఆ ఒక ధ్వజస్తంభం నుంచి నేరుగా చండీశ్వరుడి దగ్గర వచ్చి 3 సార్లు ఈయనకి చెవిటి ఉందంటారు. చెవిటి అంటే ఈయనకి చెవుడు చండీశ్వరుడుగా 3 సార్లు చప్పట్లు కొడతారు ఆయనకి. అంటే నేను వచ్చాను, నేను భక్తుడు వచ్చానని ఆయన తెలియపరచడం అనమాట. అట్లాగే ఇక్కడి నుంచి మళ్ళీ అప్రదర్శనంగా వెళ్ళి ఆ ధ్వజస్తంభం దగ్గర వెళ్ళి మళ్ళీ ప్రదర్శనంగా వచ్చి ఒక్కసారి ఈ చండీశ్వరుడిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఈ చండీ ప్రదర్శనం అనేది ఈ శివాలయం చాలా విశేషం. దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా భక్తులు నిత్యం వచ్చి ఈ చండీశ్వర స్వామి వారిని ప్రదర్శనం చేసుకునే అనేది ఆనవాయితీగా వస్తుంది. అటువంటి చండీశ్వర స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఆయనకు కూడా నిత్యం అభిషేకం భక్తులంతా కూడా చేసుకొని ఆ పక్కనే ఆదిశేషుడు వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఈయన కూడా చాలా అనాదిగా ఉన్నాడు కాబట్టి కుజదోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, నాగదోషం ఉన్నవాళ్ళు, పెళ్ళి కానివాళ్ళు, పిల్లలు లేనివాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వాళ్ళ మొక్కుబడి తీరుస్తుంటారు. వాళ్ళకి ఇప్పుడు దాకా చాలామందికి సంతానం కలిగింది, అందరికీ మంచి జరిగింది ఈ శివాలయంలో. అటువంటి చండికేశ్వర జై బోలో చండికేశ్వర మహారాజుకి, చండీశ్వర మహారాజుకి జై. ఓం తత్సత్ ఓం. ఇక్కడ ఏకకాలంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. భావ్య సభాపతిభ్యశ్చవో నమో నమః. ఈ పాత శివాలయంలో దత్తాత్రేయ స్వామి అత్రికి అనసూయకి జన్మించిన మహిమాలను గల దత్తాత్రేయ స్వామి ఒక దేవాలయం కూడా ప్రతిష్టాపన చాలా విశేషం. మన గణపతి సచ్చిదానంద స్వామి వారికి ఒక ఆరాధ్య దైవం. అటువంటి దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా విశేషం. ఈయన విశేషం ఏంటంటే పిల్లలు లేని వారికి అంతా కూడా ఇక్కడ వచ్చి మొక్కుకుంటే వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. సభాభ్య సభాపతి భ్యశ్చవో నమో నమః. ఈ మన పాత శివాలయంలో ఈశాన్య మూలలో వేంచేసి ఉన్న భద్రాచలంలో ఎట్లాగ విశేషంగా రాముల వారు ఉన్నారు. ఈ స్వామివారు కూడా భద్రాద్రి సీతారాముల వారు అనే పేరు గురించి చాలా కేశవాచార్యులు గారు విశేషంగా అలంకారం. ఇక్కడ విశేషం ఏంటంటే ధనుర్మాసం 30 రోజులు కూడా స్వామివారికి 30 పాసురాలతో అలంకారం స్వామివారు ఇక్కడ అలంకరింప చేస్తారు ఈ స్వామివారికి. అటువంటి ఈ పాత శివాలయంలో భద్రాద్రి రాములవారు భద్రాచలం వెళ్ళి రాముల వారిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, అట్లాగే ఈ కూర్చొని ఉన్న సీతారామ లక్ష్మణ భరత శత్రు ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుంటే అంత భాగ్యం పుణ్యఫలం భక్తులకు లభిస్తుంది. ఈ పాత శివాలయానికి సంబంధించినటువంటి రాతి శాసనాలన్నింటినీ కూడా ఇక్కడ పురావస్తు శాఖ అధికారులు భద్రపరిచారు. ఇది మొత్తంగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం.